హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో 7వ అధ్యాయం 10వ శ్లోకం నుంచి చూద్దాం. శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడితో మాట్లాడడం అనేటువంటిది మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి చేస్తున్నటువంటి ఉపదేశాలు. ఇంతకు ముందు మనం చూసినట్లయితే ఉద్ధవుడికి చెప్తారు కలియుగం రాబోతుంది. ఒకసారి కలియుగం వచ్చిందంటే గనక అక్కడ జనులు ఎలా ఉంటారు, అలాంటి వాతావరణంలో ఎలా ఉండడం కష్టమవుతుంది అనేటువంటి విషయాన్ని ఉద్ధవుడికి వివరిస్తున్నారు. కాబట్టి నా అంతర్ధానం సమయం తర్వాత నువ్వు ఇంకా ఇక్కడ ఉండకు, తిరిగి ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి అనేటువంటిది చెప్తున్నారు. ఓకే. కాబట్టి ఇలాంటి ఆ జీవన పరిస్థితులు ఏది కృష్ణ భగవానుడు అంతర్ధానం అయిన తర్వాత ఉండేటువంటి యుగ పరిస్థితుల్ని ఆయన తెలియజేస్తున్నారు. సో ఎప్పుడైతే మనము ఆ మన చిత్తము మోహంగా ఉంటుందో, మోహ పరవశం అయిపోతుంది, అంటే మాయతో కప్పబడి ఉంటుందో, అప్పుడు లౌకికంగా మనము మంచి ఏమిటి చెడు ఏమిటి అనేటువంటి విషయాలలో ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోతాం, కేవలం మనం లౌకికంగా ఉండడం వల్ల. అప్పుడు మనకి మంచి ఏది అని అంటే, లౌకికంగా ఏది మంచి జరుగుతుంది అని అనుకుంటామో అదే మంచి, లౌకికంగా ఏది చెడు అదే చెడు అని అనుకుంటాం. కానీ లౌకికంగా మంచి అంటే ఏంటి అంటే, మనకి సంతోషాన్ని మనకి సుఖాన్ని ఇచ్చేటువంటిది మంచి. లేదంటే ఇతరులకి సుఖాన్ని ఇతరులకి సంతోషాన్ని ఇచ్చేది మాత్రమే మంచి. చెడు అంటే ఏంటి, మనకి కానీ ఇతరులకు కానీ సుఖాన్ని ఇవ్వనటువంటిది ఏదైతే ఉందో అది చెడు అని మనం అనుకుంటాం. ఆ స్థాయిలో మనం మన యొక్క ధర్మాన్ని పాటించడం ప్రయత్నం చేస్తాం. దీనికి కారణం మనకి ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం. దీనికి కారణం మన జీవితం యొక్క లక్ష్యం మనకి తెలియకపోవడం. దీనివల్ల మనం భవిష్యత్తులో పొందబోయేటువంటి గమ్యాన్ని మనం తెలుసుకోలేకపోవడం. ఈ విధంగా కర్మ, అకర్మ, వికర్మ అంటే ఏంటి, అవి ఎందుకు చేయాలి, అవి ఎలా చేయాలి అనేటువంటి విషయం మీద పూర్తిగా జ్ఞానం లేకుండా మనం కర్మలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. నిజానికి వేదాలు కర్మ, అకర్మ, వికర్మ అనేటువంటి విషయం మీద పూర్తి జ్ఞానాన్ని ఇస్తున్నాయి. కానీ ఈ జ్ఞానం అనేటువంటిది మనల్ని ఎక్కడ ఉంచుతుంది, తీసుకెళ్లి సత్వగుణంలో నిలబెడుతుంది. అంటే వేదాల ద్వారా ఇవ్వబడినటువంటి కర్మకాండ అయితే, వేదాల ద్వారా ఇవ్వబడినటువంటి ఏ విధి విధానాలైతే, మంత్రాలు అన్నీ కూడా మనల్ని సత్వగుణ స్థితికి తీసుకొస్తున్నాయి. అంటే వేదాల యొక్క పరమ లక్ష్యం ఏమిటి, చరమ గమ్యం మనం సత్వగుణ స్థితిలోకి రావడమా? అది కాదు. వేదాలు మనల్ని సత్వగుణ స్థితిలోకి తీసుకొస్తే అప్పుడు అక్కడి నుంచి మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనకు అర్థమయ్యేలా చేస్తాయి. కాబట్టి ఈ లోకంలో అందరూ రజోగుణ తమో గుణాలతోటే ప్రభావితులై ఉన్నారు. కాబట్టి అలాంటి రజోగుణ తమోగుణ ప్రభావితులైనటువంటి వ్యక్తులకి వేదాలు ఏం చెప్తే వీళ్ళు సత్వగుణ స్థితికి వస్తారు అనేటువంటి విషయం మీదనే ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ సత్వగుణంలో ఉన్నారనుకోండి, మీకు వేదాలు అవసరంలా. మీరు ఆల్రెడీ శుద్ధ సత్వగుణంలో ఉన్నారనుకోండి, ఇంకా మీకు వేదాల ద్వారా ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అవసరం లేదు. ఎవరైతే సత్వగుణంలో లేరో వాళ్ళకి కావాలి. మనం అనుకుంటాం, ఎందుకంటే వేదాల్లో చెప్పబడింది కదండి, ఎందుకు చేయకూడదు మనం ఇది అని అనుకుంటాం. అది ఎవరికి ఉద్దేశించబడింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని ఆ తర్వాత వేదాలలో చెప్పబడినటువంటి విషయాలని మనకు సంబంధం లేకపోతే మనం ఎందుకు అనుసరించాలి అని మనం అర్థం చేసుకోగలగాలి. అంటే సత్వగుణంలో ఎందుకు తీసుకొస్తున్నాయి వేదాలు ప్రతి ఒక్కళ్ళని, సత్వగుణ స్థితికి ఎందుకు తీసుకొస్తున్నాయి? యజ్ఞాలు చేయని వాళ్ళని యజ్ఞాలు చేపిస్తుంది, పూజలు చేయని వాళ్ళని పూజలు చేపిస్తుంది, కర్మకాండ కూడా చేయనటువంటి వాళ్ళతోటి కర్మకాండ చేపిస్తుంది. భౌతికమైనటువంటి లాభాలు అనేటువంటి ఒక ఎరవేసి మనల్ని అందరినీ కూడా సత్వగుణ స్థితికి తీసుకొస్తున్నాయి వేదాలు. లేకపోతే మనం ఎందుకు చదువుతామండి ఏదైనా? ఏ సహస్రనామం చదవమని మనం చదువుతామా మనకు లాభం రాకపోతే? యజ్ఞం ఏదైనా మనం చేస్తామా మనకి భౌతికంగా లాభం రాకపోతే? ఏ భౌతిక లాభం ఉండదు. కానీ మీరు 10 యజ్ఞాలు చేయండి అండి, ఎంతమంది ఉన్నారండి చేసేవాళ్ళు? ఉం? ఎవ్వరు చేయరు. మనకి కష్టము వేస్ట్, మన డబ్బు వేస్ట్, మన సమయము వేస్ట్ అనుకుంటారు కదా. శ్రమ, డబ్బు, సమయం మూడు వృధా చేయడానికి ఎంతమంది ఉన్నారండి సిద్ధంగా? ఎవ్వరూ లేరు. కాబట్టి
వేదాలు సత్వగుణ స్థితికి తీసుకొస్తాయి. అందుకోసం మనకి ఆ కొన్ని ఆ లాభాలను పడేస్తాయి మనకి. ఉం? నీకు ఆ లాభం వస్తుంది, నీకు ఈ లాభం వస్తుంది, నీకు అది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే అది అవుతుంది అని చెప్పేసి మనల్ని యజ్ఞాలు, యాగాలు, తపస్సులు అన్నీ చేసేలా చేస్తాయి. ఆ తర్వాత మనం సత్వగుణంలోకి వస్తాం. అక్కడి నుంచి ముందు అసలు యాక్చువల్ మన జర్నీ స్టార్ట్. లండన్ వెళ్ళాలి అని అనుకున్న వ్యక్తి ఎయిర్పోర్ట్ కి వెళ్తే సరిపోదు. ఎయిర్పోర్ట్ కి వచ్చిన తర్వాత యాక్చువల్ జర్నీ స్టార్ట్ అవుతుంది కదండి. నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళొచ్చాను అంటే లండన్ వెళ్ళొచ్చినట్టేనా? కాదు ప్రభుజీ. ఎయిర్పోర్ట్ కి ఫ్లైట్ ఎక్కి వెళ్ళొచ్చాను, అక్కడికి లండన్ చేరుకొని వెళ్ళొచ్చినట్టు కాదు. లండన్. ఆ లండన్ కి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళి లోపలికి వెళ్ళి రన్వే ఫ్లైట్ ఎక్కి ఆ ఫ్లైట్ కూడా రన్వే మీదకి వెళ్ళి ఆ రన్వే మీద నుంచి టేక్ ఆఫ్ అవ్వాలి. అప్పుడు మనం లండన్ వెళ్ళినట్టు. ఒకసారి టేక్ ఆఫ్ అయిందంటే ఇంకా ఆగదు, కంపల్సరిగా లండన్ పోయి దింపుతుంది మనల్ని. కాబట్టి టేక్ ఆఫ్ అయ్యేంత వరకు అంటే సత్వగుణ స్థితిలోకి వచ్చామంటే రన్వే మీదకి వచ్చామన్నట్లు. రన్వే మీదనే ఉన్నాం, అంతేగాని టేక్ ఆఫ్ అయినట్టు కాదు. రన్వే మీదకి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తే అప్పుడు కూడా మనం మన గమ్యాన్ని చేరుకున్నట్లు కాదు. కాబట్టి అక్కడి నుంచి టేక్ ఆఫ్ అంటే ఎగరాలి అప్పుడు. అదే విశుద్ధ గుణస్థితికి మనం వెళ్తాం. అంటే ఈ భౌతిక గుణంలో ఏదైతే సత్వగుణం గురించి మాట్లాడుకుంటున్నామో అది విశుద్ధ సత్వగుణం కాదు, కేవలం అది రన్వే. ఆ సత్వగుణంలో యాక్చువల్ గా ఎంతో కొంత రజోగుణం, ఎంతో కొంత తమో గుణం అనేటువంటిది మిక్స్ అయి ఉంది. కాబట్టి అది విశుద్ధ సత్వగుణం కాదు. విశుద్ధ సత్వగుణంలోకి వచ్చినటువంటి వ్యక్తి టేక్ ఆఫ్ అయినట్టు. ఇక తప్పకుండా ఆయన భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలడు. కాబట్టి కర్మ అకర్మ వికర్మ అనేటువంటి యొక్క ముఖ్య ఉద్దేశం సత్వగుణ స్థితికి తీసుకురావడం అనేటువంటి జ్ఞానం కూడా మనకి లేకపోవడం కలియుగ జనులకి జరుగుతుంది. ఓకే. ఆ తర్వాత ఇంద్రియాలన్నింటినీ కూడా నియంత్రించి భగవంతుడి మీద సంలగ్నం చేయాలి మనసుని. ఎప్పుడైతే మనం అలా భగవంతుడి మీద మనసుని సంలగ్నం చేస్తామో అప్పుడు మనము ఆత్మస్థితిలోకి వెళ్తాం. ఈ జగత్తుతో సహా మనం చూసిన ప్రతిదీ కూడా భగవంతుడి సంబంధంలోనే మనం చూడగలుగుతాం. అంతా భగవంతుడిలోనే ఉంది, భగవంతుడే అంతటా ఉన్నారు అనేటువంటి విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. చూసే ప్రతిదీ కూడా సమభావంతో చూస్తాం, భేదభావాలు ఉండవు, ద్వంద్వాలు ఉండవు. అందరూ కూడా భగవంతుడి యొక్క అంశలు. భగవంతుడి యొక్క అంశలు అంటే తటస్థ శక్తులు అనేటువంటి విషయాన్ని మనకి అప్పుడు అర్థమవుతుంది. సో ఆ విధంగా భగవంతుడి యొక్క తటస్థ శక్తిగా ఉన్నటువంటి మనము నేను భగవంతుడు ఒక్కటే అని అనుకోకూడదు. భగవంతుడే సర్వం వ్యాపించి ఉన్నారు అంటే ఎవరు వ్యాపించి ఉన్నారు? భగవంతుడి యొక్క తటస్థ శక్తి వ్యాపించి ఉంది అంటే ఎవరు? అంటే నేను, కాబట్టి నేనే భగవంతుణ్ణి అనేటువంటి బాగా బ్రేక్ పోతుంది అవుతుంది ప్రభుజీ, ప్రభుజీ. అసలు వినిపించట్లేదు. అనేటువంటి రావట్లేదు ప్రభుజీ, కట్ ఒక్క నిమిషం. ఒకళ్ళు చెప్పండి మాతాజీ ప్రభుజీకి వినపడదు ప్రభుజీకి. మాతాజీ. నెట్ పోయినప్పుడు ఓకే ప్రభుజీకి వినపడదు. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? ఇందాకంతా ఇప్పుడు బ్రేక్ వినిపిస్తుంది. వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే. సో ఈ విధంగా కానీ బ్రేక్ బ్రేక్ వస్తుంది ప్రభుజీ. ఓకే ఓకే సో ఈ విధంగా సత్వగుణ స్థితి అనే ఏం చెప్పుకుంటున్నాం మాతాజీ ఇప్పుడు? తటస్థ శక్తి. ఓకే. సో తటస్థ శక్తి భగవానుడు అనేటువంటి స్థితిలోకి మన యొక్క జ్ఞానము అనేటువంటిది వెళ్ళకూడదు. అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అది మాయావాద వినపడలేదు సిద్ధాంతం. ప్రభుజీ, ఉం? వీడియో వినపడలేదు ఆఫ్ ఇప్పుడు చేసి దాకా. చెప్పండి ప్రభుజీ, ఫోన్ వీడియో నుంచి లేకపోతే వస్తుంది. ప్రభుజీ, ఫోన్ నుంచి అసలు రావట్లేదు. ఇందాక ఫస్ట్ ఫోన్ తీసేసాను, ఫోన్ కనెక్షన్ తీసేసాను. ఓకే. ఇప్పుడు స్టక్ అయిపోయింది అసలు. ఇప్పుడు కూడా రావట్లేదా మాతాజీ అందరికి? వచ్చిపోయి వచ్చిపోయి వీడియో ఆఫ్ పోతుంది చేస్తే ప్రభుజీ, వస్తుందేమో అయిపోతుంది ప్రభుజీ. మధ్య మధ్యలో. పోతుంది ప్రభుజీ. ఒక 1 minute
అయితే వస్తుంది. వినిపిస్తుంది. ప్రభుజీ వీడియో బంద్ చేసి చూడండి ప్రభుజీ, మీ వాయిస్ క్లియర్ గా ఉంటుందండి. వీడియో కొంచెం ఆఫ్ చేసి చూడండి. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు ఇప్పుడు వస్తుంది. తెలుస్తుంది. ఓకే ఓకే ఓకే. సో తటస్థ శక్తిని అంటే మనం అందరం కూడా భౌతిక విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నప్పటికీ మనము భగవంతుడి యొక్క అంశలం మాత్రమే, భగవంతుడితో సమానం అనేటువంటిది మనం ఎప్పటికీ కాలేము. ఓకే, ఈ రోజు మనము 10వ శ్లోకం చూద్దాం. మంగతాయారు మాతాజీ చదవండి. జ్ఞా- జ్ఞాన విజ్ఞాన అయిపోయింది ప్రభుజీ. సంయుక్త ఆత్మభూత శరీరిణాం. 10వ శ్లోకం అయిపోయిందా? పదే Yes, అయిపోయింది. ప్రభుజీ. అవలేదు అయిపోలేదు అవలేదు ప్రభుజీ. పదో శ్లోకం ప్రభుజీ. అయిపోయింది అవ్వలేదు ప్రభుజీ. ప్రభుజీ. అక్షర సౌజన్య చదివాను. అవలేదండి మాతాజీ. మాతాజీ చదివారు 10వ శ్లోకం నిన్న ప్రభుజీ. ఓకే చదివాను ప్రభుజీ. అక్షర సౌజన్య మాతాజీ చదివారు ప్రభుజీ. ఓకే, 11వ శ్లోకం మంగతాయారు మాతాజీ చదవండి. Yes, ప్రభుజీ. ప్రభుజీ. దోష బుద్ధ్యో భయాతీతో నిషేధాన్న నివర్తతే. దోషబుద్ధ్యో భయాతీతో నిషేధాన్న నివర్తతే. గుణబుద్ధ్యా చ విహితం న కరోతి యథార్భకః. గుణబుద్ధ్యా చ విహితం నా కరోతి యదార్భకః. హరే కృష్ణ. భౌతికమైన మంచి చెడులను దాటిన వాడు సహజముగానే ధర్మానుసారం వర్తించుచు నిషిద్ధ కర్మం చేయకుండాను. ఆత్మదర్శి అయిన వాడు దీనిని అమాయక బాలుల వలె సహజముగా వనరించునే గాని గుణభేద దృష్టి వలన కాదు. దే ప్రభుపాద్ భాష్యము. దివ్యజ్ఞానం పెంపొందించుకుని వాడు ఎన్నడును చిత్తచాంచల్యంతో వర్తించడు. సాధన భక్తి, రాగానుభక్తి అనే రెండు భక్తియుత సేవాస్థితులను శ్రీల రూపగోస్వామి వివరించి ఉండిరి. రాగానుగ భక్తి సహజమైన భగవత్ప్రేమ స్థితి. ఇక భక్తి యోగము నిధుతో శ్రద్ధతో పాటించుటే సాధనా భక్తి. భక్తి యోగమునందరి విధి నియమములను ఖచ్చితంగా పాటించిన వాడే ప్రస్తుతం ఆధ్యాత్మిక చేతనాభూతిని అనుభవించుచుండును. అనేకానిక సందర్భంలో కనపడును. ఆ విధముగా పూర్వాభ్యాసం వలన అతడు సహజముగానే పాప జీవితం దూరముగా నుండి పుణ్యరీతిన వర్తించుచుండును. దీని ఉద్దేశ్యము ఆత్మదర్శి ఉద్దేశపూర్వకంగా పాపమును విడిచి పుణ్యమును చేయుచున్నాడని కాదు. పైగా తన ఆత్మదర్శన స్వభావం చేతడు సహజముగానే మహోన్నత ఆధ్యాత్మిక కలాపంలో నియుక్తుడవును. ఇది అమాయక బాలుడు సహజముగానే దయా ఓర్పు మున్నగు సలక్షణములను ప్రదర్శించడం వంటిది. రజస్తమములనడి నిమ్న గుణములచే కొంతవరకు సదా దూషితమై ఉండడి సత్వగుణము నుండి వేరుపరచుడకై ఆధ్యాత్మిక స్థితి విశుద్ధ సత్వమని పిలువబడును. ఆ విధముగా సత్వగుణయుతుడు ప్రపంచ దృష్టిలో గొప్ప పుణ్యాత్ముడుగా గోచరించినచో విశుద్ధ సత్వమునందుండే ఆత్మదర్శి అయిన నిర్మల చరితను కేవలము ఊహగా ఎరగగలము. కనుకనే శ్రీమద్ భాగవతం 5.18.12 నందు ఇట్లు చెప్పబడినది. యస్యాస్తి భక్తి భగవచ్చ కించన సర్వే గుణ్యపత్ర సమాసుతే సురాగ భక్తస్య కుత మహాత్మున మనోరదేవాసుకి బాధావతో బహి. మనుజుడు విశుద్ధ కృష్ణ భక్తుడైనచో సహజముగానే దేవతల సమస్తముగు మహోన్నత గుణములు ప్రదర్శించగలడు. ఈ శ్లోకమునందు వివరించబడినట్లు అటువంటి పవిత్రాత్ర ప్రకటము సహజమే ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ప్రణామం. ఓకే, సో ఎప్పుడైతే మనము ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి స్థితిని దాటిపోతామో, అంటే విశుద్ధ సత్వగుణ స్థితిలోకి వెళ్తామో, అప్పుడు మనకి ధర్మానుసారం వర్తిస్తూ నిషిద్ధ కర్మలు చేయడం అనేటువంటిది కంప్లీట్ గా మానేస్తాం. నిషిద్ధ కర్మలు అంటే వికర్మలు, చేయకూడనటువంటి పనులు ఇవి కంప్లీట్ గా మానివేస్తాం. ఆత్మదర్శి అయినటువంటి వాడు దీన్ని అమాయక బాలుని వలె సహజముగా మనరించునే గాని గుణభేదము దృష్టి వలన కాదు. అంటే ఆ మనం చేసేటువంటి పనులన్నీ కూడా సహజంగానే ఇష్టపడి చేస్తాం అన్నమాట.
ఇంతకుముందు నిషిద్ధ కర్మలు చేయడానికి చాలా ఇష్టంగా చేస్తాం. అది కూడా సహజంగానే చేస్తాం. ఎందుకు చేస్తాం? మన మీద ఉన్నటువంటి గుణాల ప్రభావం వలన. మనం ఎప్పుడైతే సత్వగుణ స్థితికి వెళ్తామో అప్పుడు గుణ ప్రభావాలు, రజోగుణ తమో గుణ ప్రభావాలు తగ్గడం వలన అప్పుడు మనం చేసేటువంటి కర్మలు కేవలం ఆ శాస్త్రానుసారం, శాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రకారంగా మనం చేస్తాం. ఓకే, అలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇంకా మనము ఆధ్యాత్మికంగా పురోగమిస్తాం. సో అవి ఏ విధంగా అయితే చిన్నపిల్లవాడు తను కర్మలు చేసేటప్పుడు ఎంత సహజంగా చేస్తాడో, గుణాల ప్రభావం మీదనో లేకపోతే ఎవరో చెప్పారని చేయడమో లేకపోతే ఎవరో ప్రభావితం చేయడం వల్ల చేయడమో ఉండదు. చిన్నపిల్లలు చేసేది వాళ్ళకి ఏది మనసుకి అనిపిస్తే అది చేస్తారు. వాళ్ళు ఏదన్నా దొరికితే అది నోట్లో పెట్టుకోవాలి అనిపిస్తే నోట్లో పెట్టుకుంటారు, నడవాలి అనిపిస్తే నడుస్తారు. సో ఏది చేయాలి అనిపిస్తే అది ఎలా అయితే చేస్తారో అది సహజంగా చేసేటువంటి గుణం అనమాట. అలానే నిషిద్ధ కర్మలు చేయకుండా ఉండడం కూడా సహజంగానే ఉంటుంది. కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం అనేటువంటిది కూడా సహజంగానే ఉంటుంది. సో అంత స్థితికి వస్తారనమాట. అంటే రాగానుగ భక్తి స్థాయి. రాగానుగ భక్తి అంటే సహజంగానే భగవంతుడి పట్ల ప్రేమ, సహజంగానే భగవంతుడి పట్ల ఆమ్, సేవ చేయాలి అనేటువంటి భావము అనేటువంటివి పెరిగిపోతాయి. సో ఈ విధంగా మనము భక్తి యోగంలో నియమ నిబంధనలను పాటించేటువంటి స్థాయి నుంచి ఇంకా పైకి వెళ్తాం. ఓకే, సో ఎప్పుడు వస్తుంది ఆ స్థాయి అంటే మనం నియమ నిబంధనలు పాటించినప్పుడే వస్తుంది. రాగానుగ భక్తి అంటే నిజానికి మనం చేసేటువంటి భగవంతుడి యొక్క సేవ సూక్ష్మ ఇంద్రియాలతో చేయడం. స్థూల ఇంద్రియాలతో చేసేటువంటి భగవంతుడి యొక్క సేవ రాగానుగ భక్తి కాదు, అది సాధన భక్తి. ఎప్పుడైతే మనము మన సూక్ష్మ ఇంద్రియాలు అంటే స్థూల ఇంద్రియాలతో మనం చేసేటువంటి భగవత్ సేవ సాధన భక్తి, సూక్ష్మ ఇంద్రియాలతో మనం చేసేటువంటి భగవత్ సేవ రాగానుగ భక్తి. ఏంటి సూక్ష్మ ఇంద్రియాలు? మనసు, మనసు, బుద్ధి, అహంకారం. మనసు బుద్ధితోటి మనం చేసేటువంటి భగవంతుడి యొక్క సేవ అంటే నిరంతరం భగవంతుడిని చింతించడం, నిరంతరం భగవంతుడి పట్ల ప్రేమను కలిగి ఉండడం, తర్వాత మనకున్నటువంటి ఇంటెలిజెన్స్, మనకున్నటువంటి బుద్ధిని మనం ఏ విధంగా భగవత్ సేవలో ఉపయోగించాలి, మనకున్నటువంటి బుద్ధితోటి మనసుకి ఎలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి భగవంతుడి పట్లనే ఏకాగ్రతని పొందేలా చేయాలి, తర్వాత మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ తోటి ఏ విధంగా ఒక ఫెస్టివల్ను ఆర్గనైజ్ చేయాలి, ఒక యాత్రను ఆర్గనైజ్ చేయాలి, మనం ఏ విధంగా సక్సెస్ఫుల్ గా యాత్రని చేసుకొని రావాలి అంటే ఇక్కడ మన సూక్ష్మ ఇంద్రియం అనేటువంటిది పనిచేస్తుంది. మీరు అర్థం చేసుకోండి. బుర్రతోటి మనం ఆలోచనలు చేసి ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఎంతసేపు ఉండాలి, ఏమి పాస్ట్ టైమ్స్ చర్చించాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎన్ని గంటలకు మనం తిరిగి రావాలి, మనం వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం ఏర్పాటు ఎవరు చేస్తారు, ప్రసాదం భక్తులందరికీ ఎలా పెట్టాలి, తిరిగి సాయంత్రం వచ్చిన తర్వాత ఏం చేయాలి, సాయంత్రం వచ్చిన తర్వాత నైట్ పడుకున్న తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ డే ప్లానింగ్ ఏంటి, నెక్స్ట్ డే మనం చూసేటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి, అందరినీ ఎక్కడ కలవాలని చెప్పాలి, ఎలా చెప్పాలి, తర్వాత మనం వెళ్ళడానికంటే ముందు ఆ స్థలం గురించి లేకపోతే అక్కడ ఉండాల్సినటువంటి మన ప్రవర్తన గురించి చర్చించడం, ఇవన్నీ కూడా ప్లాన్ ప్రకారంగా జరిగింది అనుకోండి. ఎలా జరుగుతుంది? దానంతట అవి జరుగుతాయి? ఎవరైనా ప్లాన్ చేస్తేనే జరుగుతాయా? ఇవన్నీ వాటిగా జరగదు. ఎవరో ఒకళ్ళు ప్లాన్ చేయాలి. ఆ ప్లాన్ చేసినప్పుడు మళ్ళీ ఈ మాతాజీ పలానా సర్వీస్ తీసుకోవాలి, ఆ మాతాజీ పలానా సర్వీస్ తీసుకోవాలి, మాతాజీ మీరు మీ 10 మందిని చూసుకోండి, ఇంకో మాతాజీని మీరు ఈ 10 మందిని చూసుకోండి, ఈ 10 మందిని తీసుకొని మీరు 7 గంటలకల్లా 8 గంటలకల్లా పలానా దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత మీది అని ఒక్కొక్క 10 మందికి ఒక్కొక్క మెంబర్ని పెట్టేసి ఆ మెంబర్ ద్వారా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అని అంటే మనం మన ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేసేటువంటి భగవంతుడి యొక్క సేవ. స్థూల ఇంద్రియాలతో కాదు, సూక్ష్మ ఇంద్రియాలతో భగవంతుడికి చేసేటువంటి సేవ. అంటే ఒక యాత్రే కావచ్చు, ఒక ఫెస్టివలే కావచ్చు. ఇప్పుడు జన్మాష్టమి ఉందనుకోండి, మనం ఎంతమందిని పిలిచాము, ఎలా ఏర్పాటు చేయబోతున్నాము, ఎన్ని గంటలకు మొదలవుతుంది, ఎన్ని గంటలకు ఎండ్ అవుతుంది, ఏ సమయంలో ఏం చెయ్యాలి, వచ్చినటువంటి భక్తులందరినీ ఎలా రిసీవ్ చేసుకోవాలి, క్యూ సిస్టమ్ ఎలా పెట్టాలి, లోపలికి ఎలా పంపించాలి, దర్శనం ఎలా చేయించాలి, అభిషేకం ఎలా చేయించాలి, కీర్తన ఎలా చేయాలి, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఇన్వాల్వ్ అయ్యేలా చేయాలి, తిరిగి వెళ్ళేటప్పుడు ఆనందంగా సంతోషంగా ఆహ్లాదకరంగా ఎలా వెళ్ళాలి, ఇవన్నీ ప్లాన్ చేయడం అనేటువంటిది. చెప్పుల స్టాండ్ ఎక్కడ పెట్టాలి, లేకపోతే ఏది ఎక్కడ ఉండాలి, మంచినీళ్ళు ఎక్కడ ఉండాలి, ప్రసాదాలు ఎక్కడ పెట్టాలి, ఏది ఇంకొక దానికి అడ్డం కాకుండా ఎలా ఆర్గనైజ్ చేయాలి, దీని అందరికీ డబ్బు ఎంత కావాలి,
ఆ డబ్బుని ఎలా కలెక్ట్ చేయాలి, ఇవన్నిటికీ ప్లానింగ్ అవసరం. ఇలా ప్లానింగ్ చేయడము అంటే ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేయడం. అలా ఇంటెలిజెన్స్ ని కనుక మనం భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాము అని అంటే అది అత్యున్నతమైనటువంటి భక్తి. అత్యున్నతమైనటువంటి భక్తి. అందుకనే మనకి కృష్ణుడు ఆ 12వ అధ్యాయంలో చెప్తారు అత్యున్నత భక్తి ఏమిటి. 12.8 అత్యున్నత భక్తి ఏమిటి అని అంటే మనసుతోటి బుద్ధితోటి చేసేటువంటి భగవత్ సేవ. ఒకవేళ కనుక మనం మన మనసుతోటి మన బుద్ధితోటి కనుక భగవంతుడి యొక్క సేవను చెయ్యలేకపోతే కనీసంగా సాధన భక్తిలో ఉన్నటువంటి విధి విధానాలను ఫాలో అవ్వండి అని చెప్పారు. సాధన భక్తిలో విధి విధానాలు ఫాలో అవడం అంటే స్థూల ఇంద్రియాలతో సేవ చేయండి అని చెప్పారు. ఎందుకు చెప్పారు స్థూల ఇంద్రియాలతో సేవ చేయమని? అంటే మన చేతులతో, మన కాళ్లతో, మన చెవులతో, మన ముక్కుతో, మన నోటితో, మన కళ్ళతోటి, మన శరీరంతో సేవ చేయాలి. ఓకే. సూక్ష్మ ఇంద్రియాలతో సేవ చేసే వాళ్ళు ఉంటారు, స్థూల ఇంద్రియాలతో సేవ చేసే వాళ్ళు ఉంటారు. మనం ఇప్పుడు జన్మాష్టమి ఫెస్టివల్ జరుగుతున్నాయి ఎలాంటి ఒక్కొక్కరు ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ వాళ్ళ సేవలు తీసుకుంటారు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు అది ఉపయోగించుకోవాలి. అందుకని కృష్ణుడు ఏం చెప్పాడు, మీరు స్థూల ఇంద్రియాలతో సేవ చేస్తే సూక్ష్మ ఇంద్రియాలతో సేవ చేసే స్థాయికి వెళ్తారు. అంటే సాధన భక్తిలో పురోగమిస్తే మీరు రాగానుగ భక్తులు అవుతారు. రాగానుగ భక్తి అంటే భావాస్థేజి, ఆ ప్రేమ స్థాయికి వెళ్ళాలి. ఓకే. కాబట్టి ఇదంతా కూడా మనకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఉపయోగించి మనం భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క సేవ అనేటువంటిది మనము చేయాలి. అదంతా కూడా ఎప్పుడైతే మనం సత్వగుణ స్థితిలోకి వెళ్తామో అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. నెక్స్ట్ 12వ శ్లోకం సుజాత మాతాజీ. సర్వభూత సుహృచ్ఛాంతో జ్ఞాన విజ్ఞాన నిశ్చయ సర్వభూత సుహృశ్చాంతో జ్ఞాన విజ్ఞాన నిశ్చయ పశ్యన్మధాత్మకం విశ్వం న విపద్యేత వై పునః. పశ్యన్ముదాత్మకం విశ్వం న విపద్యేత వై పునః. సకల జీవులకు శ్రేయోభిలాషి అయిన వాడు శాంతుడు, జ్ఞాన విజ్ఞానములయందు దృఢముగా నెలకొనిన వాడు అయిన మనుజుడు అన్నింటి యందును నన్ను కాంచును. అటువంటి వ్యక్తి తిరిగి ఎన్నడను జనన మరణ చక్రమున పడడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఎప్పుడైతే గుణాల యొక్క ప్రభావం మన మీద తగ్గుతుందో ప్రతిదానికి మనం రియాక్ట్ అవడం తగ్గుతుంది. ఓకే. మీరు గుణ ప్రభావంలో ఉన్నారా, గుణ ప్రభావంలో లేరా అనేటువంటి విషయం మనకు తెలియాలి అని అంటే మనకి ఎదురవుతున్నటువంటి సంఘటనలకి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. సో మనం కనుక ఒకవేళ వెంటనే రియాక్ట్ అవుతున్నాం అనుకోండి, వెంటనే ఇలా జరిగింది అలా రియాక్ట్ అయిపోతున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? మనం రజోగుణ ప్రభావంలో ఉన్నాము, రజోగుణ ప్రభావంలో ఉన్నాము అని అర్థం. అది తమోగుణ ప్రభావంలో ఉన్నాం అనుకోండి, తమోగుణ ప్రభావంలో నుండి ఏమవుతుంది? కొంచెం స్లోగా రియాక్ట్ అవుతాం, కొంచెం స్లోగా రియాక్ట్ అవుతాం. మీరు నిద్రపోతూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు వచ్చి పిలుస్తారు, అయినా పలకం. మీరు మెలుగుతూనే ఉంటారు, కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి పిలుస్తారు, అయినా పలకం. కొడతారు, పలకం. తిడతారు, పలకం. సో అది చాలా బద్ధకస్తుల్లా ప్రవర్తిస్తూ ఉంటాం. ఏదైనా పని ఉన్నా కానీ అంటే రియాక్టే అవ్వం, జరుగుతున్నటువంటి సందర్భాలకి రియాక్టే అవ్వం అన్నమాట. ఇది తమోగుణ స్థితి. అలా అని వీడు విశుద్ధ శుద్ధ సత్వగుణంలో ఉన్నారు అని అనుకోవద్దు. రియాక్ట్ అవ్వలేదు కదా అని చెప్పేసి. ఇది బద్ధకం. కానీ అలాంటి వ్యక్తి ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, వాడు చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయి, అలాంటి వ్యక్తి దేనికి ఇష్టపడుతున్నాడు, దేనికి ఇష్టపడట్లేదు అనేటువంటి దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. రియాక్ట్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి వీడు గుణ ప్రభావాలను దాటుకుని వెళ్ళిపోయాడు అని అనుకోవద్దు. ఓకే. మిగిలిన అలవాట్లు ఎలా ఉన్నాయి, నాకు బాగా తినాలనుంది, బాగా తాగాలనుంది, బాగా నిద్రించాలనుంది అని అనిపించింది అనుకోండి, అది తమో గుణ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి. అదే ఒక వ్యక్తి జరుగుతున్నటువంటి ఎలాంటిది ఉన్నా కానీ కృష్ణుడి మీద భారం వేసి మనశ్శాంతిగా ఉన్నాడు అనుకోండి, ప్రశాంతంగా ఉన్నారనుకోండి, అప్పుడు విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళినట్టు, సత్వగుణ స్థితిలో ఉన్నట్టు. అంత స్పాంటేనియస్ గా రియాక్ట్ అవ్వరు అనమాట వాళ్ళు. అంత అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఏది జరిగినా కానీ కృష్ణుడు ఆజ్ఞ లేకుండా జరగదు. ఒకవేళ అది మంచిగా జరిగినా, అది మన దృష్టికి చెడే అనిపించినా, అది
కృష్ణుడు అలా కోరుకున్నారు కాబట్టి అలానే జరుగుతుంది. ఉదాహరణకి పృథ మహారాజు యజ్ఞం ఆపేశారు. ఓకే, యజ్ఞం ఆపడానికి ముందు ఏం జరిగింది? ఇంద్రుడు పృథ మహారాజు యజ్ఞాన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం హరే చేస్తారు. కృష్ణ మాతాజీ వస్తుందా? వినిపించట్లేదా మాతాజీ? వస్తుంది ఆ, కదా, వినిపిస్తుంది ప్రభుజీ. వస్తుంది ప్రభు, వస్తుంది. వినబడుతుంది. సో పృథ మహారాజు యజ్ఞాన్ని ఆపటానికంటే ముందు ఇంద్రుడు చేసినటువంటి పనికి పృథ మహారాజు ఎలా రియాక్ట్ అయ్యారు? ఉం? పృథ మహారాజు ముందుగా అరే ఈయన ఈ యజ్ఞాన్ని ఆపాలి అని ఎందుకు చేస్తున్నాడు, ఈయన ఆపకుండా చెయ్యండి అని అనుకున్నారు. మళ్ళీ పదే పదే ఇంద్రుడు అదే ప్రయత్నం చేస్తున్నారు. పదే పదే ఇంద్రుడు అదే ప్రయత్నం చేస్తున్నప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. పృథ మహారాజు నుంచి మనం అందరం కూడా ఇది నేర్చుకోవాలి. ఇంద్రుడు పదే పదే యజ్ఞం ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇది భగవంతుడి యొక్క నిర్ణయం కాదు. భగవంతుడు యజ్ఞం చెయ్యి నేను యజ్ఞం చేయాలి అని భగవంతుడు అనుకోవట్లేదు. అందుకనే ఇంద్రుడి రూపంలో నేను చేసేటువంటి యజ్ఞానికి విఘ్నాలు కలుగుతున్నాయి అని అనుకుంటారు. ఇలానే అనుకుంటాం కదండి మనం కూడా. చాలా సందర్భాల్లో కొన్ని పనులు మనం ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా కానీ సక్సెస్ అవ్వనప్పుడు మనం ఏం చేస్తాము? ఇది భగవంతుడి నిర్ణయం కాదు, భగవంతుడు నాతోటి ఈ పని చేయించాలి అని అనుకోవట్లేదు, అందుకని ఇలా అడ్డంకులు వస్తున్నాయని మనం అనుకుంటాం. అలానే పృథ మహారాజు కూడా 10 సార్లు 20 సార్లు ఇంద్రుడిని ఆపినా ఆపట్లేదు అని అంటే ఇది భగవంతుడు ప్రేరేపిస్తున్నాడు, ఇంద్రుడి మాధ్యమం ద్వారా ఈ యజ్ఞాన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని. ఓకే, సో అది ఒక వైష్ణవుడు ఆలోచించేటువంటి విధానం. అలా కాకుండా పరిస్థితులు ఎలా ఉన్నా సరే పరిస్థితులకి ఎదురెళ్ళి మరి నేను పోరాడి నా పని నేను చేయాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? భగవంతుడి నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసినట్లు అవుతుంది మనం. దానివల్ల మనకు సక్సెస్ రాదు. అందుకని పృథ మహారాజు యజ్ఞం ఆపటం వల్ల విష్ణువు దర్శనం ఇచ్చారు. పృథ మహారాజు యజ్ఞం చేసినందుకు విష్ణువు దర్శనం ఇవ్వాల. పృథ మహారాజు యజ్ఞాన్ని ఎప్పుడైతే ఆపారో అప్పుడు భగవంతుడు దర్శనం ఇచ్చి ఆయన భుజం మీద చెయ్యి వేసి మరీ మాట్లాడారు భగవంతుడు. అప్పటి వరకు ఎన్నిసార్లు ఎంతమంది భక్తులకి భగవంతుడు దర్శనం ఇచ్చినా వాళ్ళందరి భుజాల మీద చేతులు వేసి మాట్లాడలేదు భగవంతుడు. ఓకే, యజ్ఞం ఆపినందుకు భుజం మీద చేయేశారు. యజ్ఞం చేసి భగవంతుడు ప్రసన్నం చేసిన భక్తులకు కూడా ఇవ్వనటువంటి కరుణ్ణి యజ్ఞం ఆపేసి భగవంతుడిని ప్రసన్నం చేసినటువంటి పృథ మహారాజుకి ఇచ్చారు. అది మనం తెలుసుకోవాల్సింది. అయితే ఇందులో ఇంకొక విషయం, ఎందుకు ఆపేశారు? కేవలం భగవంతుడు ఇష్టానుసారం జరగట్లేదు అనేటువంటి విషయం ఒకటైతే, రెండవది అది ఆయనకి ఎలా తెలిసింది అంటే గురువు స్థానంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు చెప్పాడు. దీనివల్ల వైష్ణవులు అంటే ఇంద్రుడు కూడా వైష్ణవుడి కదా, వైష్ణవుడికి బాధ కలుగుతుంది కాబట్టి ఇది ఆపాలి అని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు. అంటే ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్తే అది చెయ్యాలి. మనం భగవంతుడికి మనల్ని కనెక్షన్ చేసేటువంటి గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్తే అది చెయ్యాలి, అదే భగవత్ సేవ. పృథ మహారాజుని యజ్ఞం చెయ్యమని చెప్తే వినాలి, కానీ యజ్ఞం ఆపమని చెప్తే ఎందుకు వినాలి అని మనం అనుకోవచ్చు. కానీ చెప్పిన వ్యక్తి కనుక ఆధ్యాత్మిక గురువు స్థానంలో ఉన్నట్లయితే ఆపమని చెప్పినా వినాలి. ఓకే, ఆపమని చెప్పినా విన్నప్పుడే అది భగవంతుడు ప్రసన్నం అవుతారు. పృథ మహారాజు పట్ల ఎలా ప్రసన్నమయ్యారు మనం కూడా అనుకుంటాం. మాతాజీ ఏదైనా సేవ చేస్తున్నారు అనుకోండి, మాతాజీ ఆ సేవ మీరు చేయకండి, అది వేరే వాళ్ళకి ఇచ్చేద్దాము అని ఎవరైనా అన్నారనుకోండి, అరే ప్రభుజీ నేను చేస్తున్నాను కదా సేవ, ఇది చెయ్యకపోతే నాకు ఇంకేముంటుంది ప్రభుజీ చేయడానికి సేవ, ఈ సేవ నేను చేస్తాను అని ఆర్గ్యూ చేయకూడదు. ఎందుకు చెప్పారు ప్రభుజీ అని మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు చెప్పారు మాతాజీ అని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ప్రభుజీ గాని మాతాజీ గాని ఇది చెయ్యకూడదు అని చెప్పారు అని అంటే అది చెయ్యకూడదు, అంతే, అది మన మంచి కోసమే చెప్పారు అని అనుకోవాలి. అంతేకాని ఆర్గ్యూ చేసి మీరు చెయ్యొద్దన్నా కానీ నాకు చెయ్యాలనిపిస్తుంది అని ఆర్గ్యూ చేసామనుకోండి, అలా చేసాడా పృథ మహారాజు బ్రహ్మదేవుడు చెప్పినప్పుడు బ్రహ్మదేవుడు యజ్ఞం చెయ్యకు అని చెప్పాడు, చేశాడా? పృథ మహారాజు యజ్ఞం చేశాడా? చేయలేదు ప్రభు, చేయలేదు. ఆయన కూడా మరి యజ్ఞం అనేటువంటిది భగవంతుడి సేవగానే చేస్తున్నాడు కదా పృథ మహారాజు. అయినా సరే బ్రహ్మ చెప్పాడు కాబట్టి ఆపేశాడు.
కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కొన్ని సేవలని ఆపాల్సి ఉంటుంది. అది గురువు యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ గురువు ఈ సేవను మీరు ఆపండి అని చెప్పారు అంటే ఆర్గ్యూ చేయకుండా ఆపాలి. మాతాజీ మీకు ఈ సేవ చేయండి అని చెప్పారు అని అంటే ఆర్గ్యూ చేయకుండా ఆ సేవ చేయాలి. అప్పుడు మన ఇష్టం కోసం, మన సంతోషం కోసం, మనకి ప్లెజర్, మనకి ఆనందం రావడం కోసం సేవ చేయడం కాదు. సేవ అనేటువంటి భగవంతుని సంతృప్తి పరచడం కోసం. భగవంతుడు ఎప్పుడు సంతృప్తి పడతారు? గురువు ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో అయినప్పుడు సంతృప్తి పడతారు. గురువు చెప్పిన విధంగా కనుక మనం సేవ చేసామనుకోండి, ఆపమన్నప్పుడు ఆపాలి, చేయమన్నప్పుడు చేయాలి. అలా చేసామనుకోండి తప్పకుండా భగవంతుడు ప్రసన్నమవుతారు. కాబట్టి మనిషి అనేటువంటి వాడు జనన మరణ చక్రాల నుంచి బయటపడాలి. ఓకే, ఇలా రియాక్ట్ అవ్వకుండా ఆర్గ్యుమెంట్లు చేయకుండా శాంతంగా మనం కనుక ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు మన గుణ ప్రభావాన్ని దాటినట్లు. గుణ ప్రభావాన్ని దాటకపోయినా కానీ మనం అలా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు. అది స్లోగా మన గుణ ప్రభావం నుంచి దాటేలాగా మనకి సహాయం చేస్తుంది. అంటే గుణ ప్రభావం దాటినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో అలానే ఉండడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి, గుణ ప్రభావంలో ఉన్నా కానీ. ఓకే, అంటే ఒక వ్యక్తిలా మారాలి అంటే ఇంకొక వ్యక్తిని చూసి మనం బాగా ఇన్స్పైర్ అయ్యామనుకోండి, ఆ వ్యక్తిలాగా మనం మారాలి అని అంటే ఆ వ్యక్తికి వచ్చినటువంటి లక్షణాలన్నీ మనకు రావాలి అని అంటే మనకు ఆ లక్షణాలన్నీ లేకపోయినా కానీ ఆ వ్యక్తి ఉన్నట్టు ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమవుతుంది, కొంతకాలానికి అది మనకి హాబీలా మారుతుంది. అలానే ఉండడం మనకి అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత సహజంగానే అలా ఉండిపోతాం మనం. సహజంగానే ఆ ప్రవర్తన, ఆ ఆలోచనలు అన్ని మనకు వస్తాయి. అంటే మనల్ని ఎవరైతే ఇన్స్పైర్ చేస్తున్నారో ఇన్స్పైర్ చేసే వ్యక్తిలాగా మనము ఉండడానికి ప్రయత్నం చేస్తే తప్ప మనం ఆ వ్యక్తిలాగా మారలేము. ఓకే, నెక్స్ట్ ఇది 12వ శ్లోకం. 13వ శ్లోకం. ప్రభుజీ కొంతమందికి స్వతహాగా వస్తాయి కదా ప్రభుజీ, అది అని అనుకోవాలి కదా ప్రభుజీ, స్వతహాగా అంటే వచ్చినవి కూడా దేనికి ఉంటాయి, రియాక్ట్ అవ్వకుండా. స్వతహాగా ఉంటాయి మాతాజీ. కానీ ఆ రియాక్ట్ అయ్యేటువంటి దాన్ని కూడా భగవత్ సేవలో ఉపయోగించాలి. ఓకే, ఇప్పుడు నాకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటాం ఏంటి, నిజంగానే కోపం ఎక్కువ. కానీ అది భౌతికంగా ఉన్న వ్యక్తుల మీద చూపించకుండా కోపం, భౌతికమైనటువంటి లాభం కోసం కోపం చూపించకుండా, లేదంటే నాకు కావాల్సింది దొరకలేదు కాబట్టి నేను కోపాన్ని ప్రదర్శిస్తాను అని అనకుండా, నా కోపాన్ని నేను ఎప్పుడు ప్రదర్శించాలి? ఏదైనా భగవంతుడి యొక్క సేవలో విఘ్నం జరిగినప్పుడు కోపాన్ని ఉపయోగించాలి. ఓకే, ఇప్పుడు మీరు క్లాస్ని డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు నేను మీ మీద కోపం చూపించచ్చు. మాతాజీ మీరు క్లాస్ డిస్టర్బ్ చేయడం వలన ఇక్కడ ఉన్నటువంటి 50 మందికి డిస్టర్బ్ అవుతుంది. మాతాజీ డిస్టర్బ్ చేయకండి, మీరు మ్యూట్లో ఉండండి, అన్మ్యూట్ నుంచి మ్యూట్ అవ్వండి అని నేను చెప్పాను అనుకోండి, భగవంతుడి యొక్క దాని లక్ష్యం ఏమిటి? ఎందుకు నేను ఏదైనా సరే మీరు అలా చేయకండి అని చెప్పాను అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి? దానివల్ల నాకు ఆనందం కలుగుతుందని కాదు. ఓకే, ఒకవేళ నేను కోపం పడ్డా ఆ కోపాన్ని తీర్చుకోవడం వల్ల నా మిథ్యాహంకారం సాటిస్ఫై అయింది, సంతృప్తి పడిద్ది అని కాదు. అక్కడ మన అహంకారాన్ని ప్రదర్శించడానికో లేకపోతే మన పొజిషన్ని, మన స్థితిని తెలియచేయడం కోసమో కాకుండా దీని వలన సేవకి అంతరాయం కలుగుతుంది అనేటువంటి భావనలో ఒకవేళ గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఇంకొక భక్తులు, వైష్ణవులు కోప్పడ్డారనుకోండి, తప్పే లేదు. నిజానికి ఇంకొక వైష్ణవుడు మన మీద కోప్పడ్డాడు అని అంటే మనం ఆనందపడాలి. ఎందుకంటే ఇంకొక వైష్ణవుడు మన మీద కోపపడినప్పుడే మనము మన తప్పును తెలుసుకోగలుగుతాం. ప్రత్యేకించి ఆ వైష్ణవుడు మన యొక్క చెడు కోరుకోనటువంటి వ్యక్తి, అసూయా స్వభావం లేనటువంటి వ్యక్తి, లేకపోతే మనల్ని పురోగమించాలి అని కోరుకోనటువంటి వ్యక్తి అయితే వేరు విషయం. అలాంటి వాళ్ళని వైష్ణవులను కూడా అనరు. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వచ్చు. ఫాలో అయినప్పుడు వాళ్ళు ఒకవేళ ఇది తప్పు చేస్తున్నావు అని మందలించినప్పుడు అది మన మంచి కోసం మందలించారు అని అనుకోవాలి. అలా మందలించడాన్ని మనము చాలా ఆనందంగా స్వీకరించాలి. ఆహా, మందలిస్తున్నారంటే మన మీద కరుణ చూపిస్తున్నారు అని అర్థం. ఓకే, మన మీద కరుణ లేకపోతే మనకెందుకు, వాళ్ళు ఎట్లా పోతే మనకి ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుని అని మనం చేసుకుంటాం కదండి మాతాజీ. అదే మందలించామంటే మాతాజీ అలా చేయకూడదు, మాతాజీ ఇలా చేయకూడదు అని అన్నాము అంటే వాళ్ళ మంచి కోరుకుంటేనే కదా అనేది.
కదా, ఎస్ ప్రభుజీ. తప్పు సరి చేసుకుంటారు ప్రభుజీ. తప్పు సరి చేసుకుంటారని. కాబట్టి అలా అని మనం కనపడిన ప్రతి ఒక్కళ్ళని చూసి మందలించకూడదు. ఓకే, వాళ్ళ ఇప్పుడు ఎవరిని మందలిస్తే స్వీకరిస్తారో వాళ్ళని మందలించాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అంటే మీరు స్వీకరిస్తారు. అదే మిమ్మల్ని ఈ గ్రూప్ లో ఉన్న ఎస్ వేరే వాళ్ళు ఎవరైనా అన్నారనుకోండి, మీరు స్వీకరిస్తారా? స్వీకరిస్తారు. కాబట్టి లేదు ప్రభుజీ. మన మాట ఎవరు వింటారో వాళ్ళ పట్లనే మనం మందలింపు అనేటువంటిది అవసరమైతేనే, అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ప్రతిసారి కాదు. అవసరమైనప్పుడు ఒకవేళ మందలిస్తే ఈ మాతాజీ మారతారు, మాతాజీ ఇలా చెయ్యకూడదు అని చెప్తే ఈ మాతాజీ మారతారు, ఇలా మారడం వల్ల ఆ మాతాజీకే మంచి జరుగుతుంది అనేటువంటి భావనలో ఒకవేళ చెప్తే దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలి, దాన్ని నెగిటివ్ గా తీసుకోకూడదు. ఓకే, అంటే మనకున్నటువంటి ఆ రియాక్ట్ అయ్యేటువంటి స్వభావాన్ని, లేకపోతే కోపాన్ని, లేకపోతే ప్రేమని అన్నిటినీ కూడా మనము కృష్ణుడి సంబంధంలోకి మార్చామనుకోండి, మారిస్తే భగవత్ సేవ. భగవత్ సేవ అవుతుంది. అందుకనే కొంతమందికి రజోగుణ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, నాకు రజోగుణం, నేను రజోగుణంలోనే ఉన్నాను. రజోగుణం వ్యక్తిగా ఎలా కృష్ణుడికి సేవ చేయాలి అనేది చూడాలి. ఓకే, ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు నాకు కొంచెం ఆ, ఇలాంటి లెక్కలు వేయడం అన్నా, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం అన్నా, లేకపోతే ఏదైనా ప్లానింగ్, నేను ఫిజికల్ గా పని చేయాలంటే నేను చేయలేను, కానీ ఏదైనా ప్లానింగ్ అంటే చేయగలను. మరి అలాంటప్పుడు అలాంటి వ్యక్తి ఏం చేయాలి అంటే, నాకున్న రజోగుణాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం ఇలాంటి ప్లానింగ్లు చేయాలి. అప్పుడప్పుడు యాత్రలకు తీసుకెళ్ళాలి, అప్పుడప్పుడు క్లాసులు కండక్ట్ చేయాలి, అప్పుడప్పుడు ప్రోగ్రాంలు కండక్ట్ చేయాలి, అప్పుడప్పుడు మనం ఏం చేయాలి, అన్ని కండక్ట్ చేయాలి. చేసేవాళ్ళు వేరు ఉంటారు. చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు, మనం ఏం చేయం, మనం నిలబడి చూడటమే. కానీ మనం ఏం చేయాలి, మన రజోగుణాన్ని సంతృప్తి ప్లానింగ్ పరచుకునేటువంటి భగవత్ సేవలు ప్లానింగ్ చేయాలి. మరి భగవత్ సేవలు చేయాలి. ఓకే, అప్పుడు మనకు ఆనందం వస్తుంది కదా, ఆహా నేను చేశాను, ఆహా నేను చేశాను అనే ఆనందం వస్తుంది. అంతే కానీ కదా ప్రభుజీ. చేసేది భగవంతుడు, టెంపుల్ మెయింటైన్ చేస్తున్నారు మీరు. చేసే పని భగవంతుడి యొక్క సేవే, కానీ చేసేది మనకు సంతృప్తి కలిగించడానికి కోసమే చేస్తున్నప్పటికీ చేసేది భగవంతుడి యొక్క సేవ. కాబట్టి మనకున్నటువంటి రజోగుణాన్ని సంతృప్తి ఈ విధంగా పరచాలి. ఓకే, అంటే మనకున్నటువంటి ఏ గుణ ప్రభావాన్నైనా, మనకున్నటువంటి ఏ ఆలోచనైనా, మనకున్నటువంటి ఏ ప్రవర్తననైనా, మనకు పుట్టుకతో వచ్చిందైనా సరే, మధ్యలో వచ్చిందైనా సరే, ఏ విధంగా దాన్ని భగవత్ సేవలో ఉపయోగించాలి అని ఆలోచించాలి. ఓకే, అది సరి అయినటువంటి విధానం. నెక్స్ట్ 13వ శ్లోకం నాగలక్ష్మి మాత చదవండి. శ్రీ శుక ఉవాచ श्रीशुक उवाच ఇత్యాదిష్టో భగవతా మహాభాగవతో నృపా इत्यादिष्टो भगवता महाभागवतो ఉద్ధవః नृपा ప్రణిపత్యాహ తత్వం జిజ్ఞాసురచ్యుతం. उद्धवः प्रणिपत्याह तत्त्वं जिज्ञासुरच्युतं. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, రాజా దేవదేవుడు ఈ విధంగా మహాభాగవతుడ ఉద్ధవునికి బోధ కావించెను. దేవదేవుడి నుండి జ్ఞానమును బడయుటిలో పరమోత్సాహమును కలిగిన ఉద్ధవుడు ఇట్లు పలికెను. భాష్యము. ఉద్ధవుడి చేత తత్వం జిజ్ఞాస, తత్వం నెరవేరినవాడు అని వర్ణింపబడింది. శ్రీ ఉద్ధవ్ సిద్ధభక్తుడనియు కృష్ణ భక్తియే జీవన పూర్ణత్వం అని అతడు భావించుడనియు గడిచిన శ్లోకముల ద్వారా స్పష్టపరచబడినది. శ్రీకృష్ణుడు ధరణిని ఆ దేవదేవుని పాదపద్మముల భక్తి ఎందు మరింత పురోగతి కలిగేలాగున అతని గహనమైన అవగాహనను పొందటకు ఉద్ధవుడు పరమోత్సాహంతో నిండిన ఆత్మం జిజ్ఞాసు అను పద సముదాయం సూచించుతున్నది. సాధారణ తత్వవేత్త లేదా పండితునికి భిన్నంగా విశుద్ధ భక్తుడు స్వీయ తృప్తి కొరకై జ్ఞాన ఉత్సాహంను చూపుడు. హరే కృష్ణ. ఓకే, సో సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు ఎవరితోటి, పరీక్షణ్ మహారాజు తోటి. సో ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి చెప్పారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ ఉద్ధవుడికి ఇంకా వినాలి అనేటువంటి అత్యుత్సాహం ఉంది. కాబట్టి అప్పుడు ఉద్ధవుడు భగవంతుడిని ఉద్దేశించి భగవంతుడిని మళ్ళీ ప్రశ్నిస్తున్నారు, మళ్ళీ మాట్లాడుతున్నారు భగవంతుడితోటి. ఓకే, సో ఇంకా తత్వాన్ని తెలుసుకోవాలి, జ్ఞానాన్ని పొందటంలో పరమ ఉత్సాహాన్ని కలిగినటువంటి ఉద్ధవుడు మాట్లాడుతున్నాడు. 14వ శ్లోకం.
ఇందుమతి మాతాజీ. శ్రీ ఉద్ధవ్ వాచ. సునీత హరే కంఠం కృష్ణ నేను. ప్రభుజీ, నేనేనా ప్రభుజీ? చదవండి మాతాజీ. శ్రీ ఉద్ధవ్ వాచ. శ్రీ శ్రీ ఉద్ధవ ఉవాచ. యోగేశ యోగ విన్యాస యోగాత్మన్యోగ సంభవ యోగేశ యోగ విన్యాస యోగాత్మన్యోగ సంభవ. నిశ్రేయసాయ మీ నిశ్రేయసాయ మీ ప్రోక్త త్యాగ సన్యాస లక్షణ. నిశ్రేయసాయ మే ప్రోక్త త్యాగ సన్యాస లక్షణ. భావం. శ్రీ ఉద్ధవుడు పలికెను, దేవా యోగ వసగువాడవు నీవే. పరమ కృపాళుడవైన నీవు నీ ప్రభావం చే భక్తునకు యోగ సిద్ధిని కలగజేయుదు. ఈ ఈ విధంగా యోగము ద్వారా పరమాత్ముడవు నీవే అయి ఉన్నావు. నీవే సమస్త యోగ బలమునకు మూలము. నా పరమలాభము కొరకే నీవు సన్యాస పద్ధతి ద్వారా భౌతిక జగత్తును త్యజించి భరించితివి. భాష్యం. దేవదేవుడు సమస్త యోగ సాధనల ఫలములను నొసగునని యోగేశ అను పదము ఇతడు సమస్తముకు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు శ్రీకృష్ణుని దివ్య దేహము నుండియే ఉద్భవించును. కనుక కృష్ణుడు అతని శక్తులు మినహా యోగ విధానము చీను లేదు. భగవానుడు శాశ్వతంగా తన శక్తులకు ప్రభువై ఉండును కనుక అతని అనుగ్రహము చేతనే తప్ప యోగము చేత గాని లేదా ఈ భౌతిక పద్ధతి చేత గాని మనుషుడు దేనిని సాధించలేడు. యోగము అనగా జోడించుట అనే అర్థము. పరతత్వంతో సంబంధము కలిగనిచో మనము లోనే ఉండిపోయేదము. కనుక శ్రీకృష్ణుడే యోగ లక్ష్యమై ఉన్నాడు. భౌతిక జగత్తులో మనము మిథ్యగా మనలను ఇంద్రియార్థములతో జతకూర్చుట, పురుషుడు స్త్రీతో లేదా స్త్రీ పురుషులతో జతకూడగోరును. మనుజుడు జాతీయవాదము, సాంఘికవాదము, పెట్టుబడిదారివాదము లేదా ఇతర తయారీలతో సంబంధము కలుపగోరుచుండును. మనము తాత్కాలిక విషయములతో సంబంధము ఏర్పరచుకొనుచున్నాము కనుక ఆ సంబంధములు నశ్వరములు, ఫలితములు నశ్వరములు అవుచున్నవి. ఇక మృత్యు సమయమున మాయచే సంబంధములన్నీయును అకస్మాత్తుగా తెంచివేయబడుచుందుము. కానీ మనము శ్రీకృష్ణుతో సంబంధమును నెలకొల్పినచో మరణానంతరము కూడా అతనితో మన సంబంధము కొనసాగబడినట్లు ప్రస్తుత జన్మలో మనం పెంపొందించుకునే కృష్ణ సంబంధము, కృష్ణ లోక ప్రాప్తి అనేది పరమ లక్ష్యము మనకు చేకూరినంత వరకు తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు నిర్దేశించినటువంటి దివ్య జీవన విధానమును అనుసరించుచు ఆ దేవదేవుని కార్యమును శ్రద్ధతో నెరవేర్చగలరు. జ్ఞానయోగము ద్వారా ఎవరునూ శాశ్వత స్థితిని సాధించలేరు. అయినచో ఇక సాధారణ ఇంద్రియ భోగం చే దానిని పొందుటకు వేరుగా చెప్పునదేమన్నది? హఠయోగము, కర్మయోగము, రాజయోగము, జ్ఞానయోగాదుల ద్వారా మనుజుడు దేవదేవునికి నిత్య సేవను స్వభావమును జాగృతమనర్చుకొనజాలడు. ఆ విధంగా అతడు ఆధ్యాత్మిక ఆనంద దివ్య రస విహీనుడే అగును. ఒకప్పుడు బద్ధజీవుడు ఇంద్రియ భోగ విఫలత్వం చెంది భౌతిక జగత్తును త్యజించవలెనని, నిరాకార క్లేశ రహిత బ్రహ్మంలో లీనము కావలెనని నిశ్చయించుకును. కానీ మన నిజమైన శ్రీకృష్ణ భగవానుని పాదపద్మ సేవయే. వివిధ యోగ పద్ధతులు క్రమముగా మనుజుని భగవత్ ప్రేమకే కొనిపోవును. బద్ధ జీవులందరినీ అటు తిరిగి నెలకొల్పుటే శ్రీకృష్ణ భగవానుని లక్ష్యము. ప్రస్తుత యుగమునకు పరమయోగ విధానం అయినటువంటి కృష్ణనామ కీర్తనము ద్వారా శ్రీ చైతన్య మహాత్మ సులభంగా లభ్యం కావించి ఉన్నారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఉద్ధవుడికి సన్యాసం తీసుకోమని ఎక్కడ చెప్పారు? గుర్తుందా మీకు? ఉద్ధవుడికి సన్యాసం తీసుకోమని ఎప్పుడు చెప్పారు, ఎక్కడ చెప్పారు? శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటి శ్లోకంలోనే ఆయన చెప్పేశారు, నువ్వు ఇంకా బంధువులని లేకపోతే శ్లోకంలో చెప్పారు ప్రభుజీ. బంధువులు లేకపోతే శ్రేయోభిలాషులు, మిత్రులు అనేటువంటి భావంలో ఇంకా ఉండకు, నువ్వు పూర్తిగా ఆధ్యాత్మికంగా మారిపో. మనసుతోటి, కర్మలతోటి, బుద్ధితోటి నిరంతరం నాకు సేవ చెయ్యి అని అన్నారు. ఇది ఎవరు చేస్తారండి? అంటే పూర్తిగా డిటాచ్మెంట్ వచ్చేసేయాలి, అప్పుడే కదా చేసేది.
అంటే ఇంకా బంధుమిత్రులు అనేటువంటివన్నిటినీ వదిలేసేయాలి. సన్యాసం తీసుకోమని ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు సలహా ఇచ్చారు. సన్యాస పద్ధతి ద్వారా నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమిస్తావు, ఆ నాకు భౌతిక జగత్తును త్యజించేటువంటి మార్గాన్ని నాకు తెలియచేశావు అని ఉద్ధవుడు అంటున్నారు ఇక్కడ. ఓకే, అంటే మనము భౌతిక జగత్తును త్యజించాము అంటే తిరిగి మళ్ళీ మనం భౌతిక జగత్తులోకి రాకూడదు. ఆ విధంగా మనము భౌతిక జగత్తులో ఉన్నప్పుడు జీవించాలి. ఒక వ్యక్తి సన్యాస స్థితికి వెళ్ళారు అని అంటే తిరిగి మళ్ళీ భౌతిక జగత్తులో రావాలి అని ఇష్టపడట్లేదు అని అర్థం. సన్యాస జీవనం ద్వారా బయటికి వెళ్ళిపోతే ఇంకా భౌతిక జగత్తును దాటి వెళ్ళిపోయారు అంటే మరణించారు అని అంటే ఇంకా భౌతిక జగత్తును దాటి వెళ్ళాలి. ఆ విధంగా సన్యాస జీవనాన్ని స్వీకరించాలి. ఒకవేళ మనం కృత్రిమంగా సన్యాస జీవనాన్ని గనక పాటించినంత మాత్రాన మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. నేను కాషాయం వేసేసుకుంటాను, అందరూ వేసుకుంటున్నారు కాబట్టి నేను వేసుకుంటాను, లేదా నాకు 60 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి నేను కాషాయం వేసుకునే వయసు కాబట్టి నేను ఇప్పుడు కాషాయం వేసుకోవాలి, నేను ఇప్పుడు అందరూ కూడా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి నేను కూడా వెళ్ళిపోతాను అని అంటే కుదరదు. మన మనసులో ఆ భావం రావాలి. మన మన చిత్తం అంత ఇదిగా శుద్ధిపడాలి. మనం కుటుంబాన్ని వదిలేసి కుటుంబం గురించి ఆలోచించని పరిస్థితి ఉన్నప్పుడు సన్యాస జీవనం తీసుకోవాలి. సన్యాస జీవనం తీసుకున్నాను కాబట్టి, తీసుకోవాలి కాబట్టి నేను కుటుంబాన్ని వదిలేస్తున్నాను కాదు. ఎప్పుడైతే మన మనసులో కుటుంబాన్ని వదిలేసి సన్యాస జీవనం తీసుకున్నా కానీ తీసుకున్నటువంటి సమయంలో మళ్ళీ మనకు మన కుటుంబం గుర్తు రాదు అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు సన్యాస జీవనం తీసుకోవాలి. దాని వల్లనే వాళ్ళకి సన్యాస జీవనం వల్ల వచ్చేటువంటి లాభం. అందుకని ఎవరు పడితే వాళ్ళు సన్యాసం తీసుకోకూడదు. మనకి దీక్ష కావాలంటే గురు మహారాజు తొందరగా ఇచ్చేస్తారేమో కానీ సన్యాస దీక్ష కావాలంటే తొందరగా ఎవరు వాళ్ళని పరీక్షలు చేస్తారు. అందుకనే వాళ్ళకి ముందు వైట్ డ్రెస్ ఇస్తారు. వైట్ డ్రెస్ మన మామూలుగా కాషాయం ఇవ్వడానికంటే ముందు బ్రహ్మచారులకి చాలా మంది బ్రహ్మచారులు నాకు సన్యాసం ఇవ్వండి, నాకు సన్యాసం ఇవ్వండి అని అంటారు. లేదా గృహస్థులు కూడా నాకు ఇంకా సన్యాసం ఇచ్చేసేయండి గురు మహారాజుని అడుగుతారు. కానీ అంత ఈజీగా ఏం గురు మహారాజు ఇవ్వరు. గురు మహారాజు ఏం చేస్తారు, ముందు వైట్ డ్రెస్ వేసుకోమంటారు. కొంతకాలం 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు వైట్ డ్రెస్ వేసుకుంటారు బ్రహ్మచారులు. వైట్ డ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే పరీక్ష అనమాట. పూర్తిగా ఇంద్రియ నిగ్రహం ఉందా లేదా, పూర్తిగా డిటాచ్మెంట్ ఉందా లేదా అనేటువంటి పరీక్ష కోసం కొంత సమయం పాటు ఇలాంటి వైట్ డ్రెస్ లో ఉంచుతారు వాళ్ళని. ఆ వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ ఇలానే కొంతకాలం కొనసాగిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంద్రియాలు ప్రేరేపించాయి అనుకోండి, ఇంద్రియ కోరికలు తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఇంకా తగ్గలేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి గృహస్థ జీవనంలోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఎవరైతే ఎంతకాలం అయినా సరే గృహస్థ జీవనంలోనే ఉండకుండా సన్యాసము తీసుకోకుండా గృహస్థ జీవనం ఉండకుండా మధ్యస్థంగానే ఎవరైతే వైట్ డ్రెస్ లో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటారో వాళ్ళ పరీక్ష పాస్ అయినట్టు. ఇప్పుడు వాళ్ళకి కాషాయం ఇవ్వచ్చు. కాషాయం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సన్యాసం తీసుకున్నట్టేం కాదు. కొంతకాలం కాషాయం తీసుకున్నారు అంటే ఒకసారి కాషాయం తీసుకున్నారు అంటే మళ్ళీ తిరిగి నేను గృహస్థ జీవనానికి వెళ్ళను అని అర్థం. అంటే కాషాయం ఒక్కసారి తీసుకున్నారు అని అంటే మళ్ళీ వెనక్కి తిరిగేది ఉండదు అనమాట. వెనక్కి తిరగకూడదు, మళ్ళీ గృహస్థ జీవనంలోకి వెళ్ళకూడదు. ఇక అలాంటి నమ్మకం ఉన్నప్పుడు గురు మహారాజు కాషాయం ఇస్తారు. కాషాయం ఇచ్చిన కొంతకాలానికి సన్యాసం ఇస్తారు. సన్యాస దీక్ష ఇచ్చారంటే మహారాజు అయిపోయినట్టు మనం. అంటే కేవలం మహారాజులు కొంతమంది ఉన్నారు. చాలా మంది కాషాయం వేసుకుంటారు. కాషాయం వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు మహారాజులు కాదు. ఎవరైతే సన్యాస దీక్ష తీసుకున్నారో వాళ్ళు మాత్రమే మహారాజులు. లేకపోతే వాళ్ళందరూ ప్రభుజీలే. కాషాయం వేసుకున్నా ప్రభుజీయే. రేపు నేను కాషాయం వేసుకున్నా నేను ప్రభుజీనే, నేనేం మహారాజుని అయిపోను. మహారాజు ఎప్పుడవుతారు అని అంటే పూర్తిగా 100% గృహస్థ జీవనం నుంచి 100% బయటకు వచ్చినట్టు. లేదంటే బ్రహ్మచారి అయినా సరే గృహస్థ జీవనంలోకి వెళ్ళకుండా డైరెక్ట్ గా సన్యాసానికి వచ్చేసినట్టు. అలాంటి సన్యాస స్థితికి వచ్చినటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది ఒక రకమైనటువంటి యోగ ప్రక్రియ. అయితే మనము ఇలాంటి ఒక ప్రక్రియను కాకుండా అంటే భగవంతుడి యొక్క సేవలో ఉంటూ చేసేటువంటి సన్యాసం అంటే భౌతిక విషయాల పట్ల త్యాగం, భౌతిక విషయాల పట్ల ఆకర్షణ లేకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ విధంగా యోగ పద్ధతి ద్వారా కూడా మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలిగితే మరి ఎందుకు ఇంతమంది కర్మయోగం, ధ్యానయోగం, హఠయోగం, జ్ఞానయోగం ఇవన్నీ చేస్తున్నారు అని అంటే వీటన్నిటి వల్ల ముక్తి రాదు. వీటన్నిటి వల్ల ముక్తి రాదు. భగవంతుడి యొక్క ధామానికి మనం ఏం వెళ్ళాం. కాకపోతే
ఇలాంటి యోగ ప్రక్రియలన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుడి మీద ప్రేమ స్థాయికి రావడం కోసం. భగవంతుడి అంటే ఇదంతా కూడా సాధన భక్తిలో భాగమే. ఇతర యోగ ప్రక్రియలన్నీ కూడా సాధన భక్తే. కేవలం భక్తి యోగం మాత్రమే, అది కూడా విశుద్ధ భక్తి యోగం ఏదైతే ఉందో అది మాత్రమే, అది ఆ భావస్థితికి కనుక మనం వచ్చేసాము అని అంటే కనుక ఇంకా మనం సాధన స్థితి నుంచి దాటిపోయినట్టు. అలా భావస్థితిలో ఉన్నటువంటి భక్తుడు సన్యాసం తీసుకోకపోయినా హఠయోగంలో ఉన్నటువంటి లేకపోతే ఇతర ధ్యాన యోగ ప్రక్రియల ధ్యాన యోగంలో ఉన్నటువంటి కష్టతరమైనటువంటి సాధనలు చేయకపోయినా కానీ వాళ్ళకంటే చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి, ఆధ్యాత్మికంగా సాధన చేస్తున్నటువంటి వ్యక్తి అని మనకు అర్థం కావాలి. సో ఈ విధంగా ఏ ఇతర యోగ ప్రక్రియలైనా కానీ మనల్ని ఈ స్థితికి తీసుకురావడం కోసం ఉపయోగపడేటువంటి సాధనాలే. కాబట్టి మనం అందరం అనుకోవచ్చు, మీరు ఫాలో అయ్యే మెథడ్, మేము ఫాలో అయ్యే మెథడ్ అన్ని ఒక చోటకే చేరుతాయి అని ఎవరైనా అంటే వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఫాలో అయ్యే మెథడ్ మా దగ్గరికి చేరుస్తాయి అని చెప్పాలి. మేము ఎక్కడ ఉన్నామో, మేము ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయికి తీసుకురావడానికి ఉపయోగపడేటువంటి సాధనాలే మీరు ఫాలో అవుతున్నారు. అంతేకాని మీరు వేరు మార్గం, మాది వేరు మార్గం, వేరు మార్గాలు కాకపోవచ్చు, కానీ మీరున్నటువంటి మార్గం అంటే ఆ హఠయోగము, లేకపోతే ధ్యాన యోగము, లేకపోతే కర్మయోగము, లేకపోతే జ్ఞాన యోగము, లేకపోతే నిరాకార బ్రహ్మ ఆరాధన, ఏదో ఒకటి మీరు చేస్తున్నారు కదా, అవన్నీ కూడా తిరిగి 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 మా దగ్గరికి తీసుకొస్తాయి. మా దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మీకు భగవంతుడి పట్ల ప్రేమయుతమైనటువంటి సేవని ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తెలుపుతాయి. అక్కడికి రావడం కోసం అవన్నీ ఉపయోగపడతాయి అని చెప్పాలి. అదే ఒకవేళ మీరు అవన్నీ చేయకూడదనే అక్కడికి రాగలిగారు అనుకోండి, ఎంత షార్ట్ కట్ కదా. తెలివి గలవాడు చేస్తాడు కదా ఆ పనులు, తెలివి తక్కువ వాళ్ళు చేయరు. కాబట్టి ఇలాంటివి ఈ స్థితిలో మనకి ఉద్ధవుడిని ఏ విధంగా భగవంతుడు తన ధామానికి రమ్మనడానికి తను భౌతికమైనటువంటి కోరికలన్నింటినీ కూడా త్యజించి సన్యాస దీక్ష తీసుకుని తన దగ్గరికి రమ్మన్నారో అది గురించి మనకి ఇక్కడ ఆ విధానాన్ని నువ్వు నాకు ఇచ్చావు అని ఉద్ధవుడు మాట్లాడుతున్నారు. తర్వాత ఉద్ధవుడు భగవంతుడిని ఉద్దేశించి ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నలకి సమాధానంగానే ఉద్ధవ గీత ఏ విధంగా రాగా భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుజీ చెప్పండి, రాగా భక్తిలోకి వచ్చే అవకాశాలు పడిపోయే అవకాశం ఉంటుందా ప్రభుజీ? అంటే ఆ స్థాయికి వచ్చాక కూడా పడిపోతాం, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో భరత మహారాజు సన్యాసం తీసుకున్న తర్వాత కదా పడిపోయింది. రాగభక్తిలో ఉన్నారు ఆయన, భావభక్తిలో ఉన్నారు భరత మహారాజు, అయినా పడిపోయారు. ఛాన్సెస్ ఉంటాయి. అందుకని అలాంటి భక్తులందరూ మనకి నేర్పుతున్నారు అనమాట. నేను రాగభక్తిలోకి వెళ్ళాను, నాకు తిరుగులేదు, నాకు ఎదురు లేదు అని అనుకోవద్దు. ఓకే, ఏ క్షణంలో అయినా పడిపోతాం. కాబట్టి మాయ అలాంటి వ్యక్తుల్నే లాగేస్తుంది. అలాంటి వాళ్ళు ఎంతమంది, ఎంత కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి ఇక్కడ క్లాస్ ఆపుదాం. రేపటి నుంచి 15వ శ్లోకం చదువుకుందాం. మొదటి థ్యాంక్ యూ. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ